కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కామారెడ్డిలో కనీవిని ఎరుగని రీతిలో వర్షం పడింది. పెద్ద చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సరపల్లి ఎస్టీ హాస్టల్ వరదల్లో చిక్కుకుంది. విద్యార్థులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. హాస్టల్ మొత్తం కూడా బురదమయమైంది. విద్యార్థులను వారి వారి ఇళ్లకు పంపిస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయి వర్షాలు కామారెడ్డిలో నమోదయ్యాయి. రాజంపేటలో దాదాపుగా 44 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా కూడా వరద నీటిలో ఉన్నారు. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చాయి. హాస్టల్లోకి పూర్తిగా నీళ్లు రావడంతో ఆ విద్యార్థుల్ని ఇంటికి తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రంతా కూడా వరద నీటిలోనే ఉన్నట్టు కూడా పిల్లలు అయితే స్కూల్లోకి పూర్తిగా వరద నీరు చేరి ఎక్కడికక్కడే అధ్వాన్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఇక్కడికి సంబంధించి చాలా డ్యామేజ్ ఉంది. మొత్తం బురదమయంగా మారింది. ఇది ప్రిన్సిపల్ రూమ్ అంతా కూడా బురదమయంగా, ఒక ప్రిన్సిపల్ రూమే కాదు తరగతి గదుల్లో కూడా భారీగా వరద చేరి బురదమయంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అధ్వానంగా ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చాలా లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎట్లా ఉంది రాత్రి నుంచి మీకు వర్షం పడ్డది? బాగా పడ్డది. ఇళ్ళకి వచ్చినాయి నీళ్ళు? అవును, బాగా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంతా మరి ఎట్లున్నారు ఇలా? రెస్క్యూ టీమ్ వచ్చి బయటకు తీసుకెళ్లారు. సార్ వాళ్ళు వచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఎక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి నిన్న మొత్తం? మరి ఎట్లుండే అప్పటిదాకా మీరు వచ్చి బయటకు తీసుకెళ్ళారు అన్నోళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. నిన్న నీటిలోనే సహాయం కోసం అర్థించారు. రెస్క్యూ టీం వచ్చి పిల్లలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. మళ్ళీ ఉదయాన్నే పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ క్లాస్ రూమ్ తరగతి గదులు అయితే పూర్తిగా బురదమయంగా మారారు. చాలా బిక్కుబిక్కుమంటూ కూడా గడిపిన పరిస్థితి. ఎట్లా అంటే నిన్న ఎట్లా వచ్చింది? బాగా వర్షం వచ్చింది సార్. మొత్తం తాడులు కట్టి పిల్లల్ని బయటకు వెళ్ళి తీసేసినాం. ఇంట్లో ఇది గార్డెన్లో పండబెట్టినాం పిల్లలకు. ఇప్పుడు మాత్రం పేరెంట్స్ పిలిపించి వాళ్ళని ఇంటికి తరలిస్తున్నాం సార్. ఎంత నీళ్ళు? ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయిందా? ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగింది సార్. దీనిలో మొత్తం క్లాస్ రూమ్ వల్ల నీళ్ళు వచ్చేసినాయి. మొత్తం డోర్లు గేట్లు కాంపౌండ్ వాళ్ళు అన్ని పడిపోయినాయి. రైట్. సో ఇది మనం చూడొచ్చు, చాలా దయనీయ పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలందరూ కూడా ఇంటికి తరలిస్తున్నారు. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వరద నీటిలో చిక్కుకుంది. వరద నీటిలో చిక్కుకోవడంతో వాళ్ళని రెస్క్యూ చేసి ఫస్ట్ ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్కు తరలించారు. కానీ ఇవాళ కూడా కంటిన్యూగా వర్షాలు పడడంతో అధికారులు అయితే ఇక వాళ్ళందరూ కూడా ఇంటికి తరలిస్తున్నారు. సో మనతో అధికారులు కూడా ఉన్నారు. సో పిల్లల సిచ్యువేషన్ ఏందో మనం విజువల్స్లో చూపిస్తాం. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు పేరెంట్స్ అంతా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇంటికి తరలిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరి పిల్లల్ని ఇంటికి తరలిస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. సార్, అంటే ఈ హాస్టల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉండేది? సిచ్యువేషన్ నిన్న అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువైపోయింది సార్. అండ్ అధికారులకు మేము ఆదేశాలు ఇస్తే సార్ వాళ్ళు తప్పకుండా రిస్క్ టీం వచ్చి పిల్లలందరూ షిఫ్ట్ చేశారు సార్. ఇక్కడ రాకపోకలు నిలిచిపోయినాయి సార్. ఇక్కడ మా డ్యూటీలో ఉన్న 4 టీచర్ కూడా ఇక్కడే ఉండిపోయారు. రాత్రి అక్కడే వంట చేయించినాం. రాత్రి అయితే సేఫ్గా ఉన్నారు. పిల్లలందరూ సేఫ్గా ఉంచినాం సార్. ప్రాబ్లం ఏం లేదు. కానీ నీళ్ళంతా నిండిపోయి మరి పేరెంట్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి కొంతమంది పేరెంట్స్ వచ్చినట్టయితే వాళ్ళతో పంపిస్తున్నాం. ఇక్కడ సిచ్యువేషన్ కూడా బాగాలేవు. చుట్టూ కంపౌండ్ వాల్ సార్. సో నిన్న ఎట్లా ఉన్నారు తమ్ముడు ఇక్కడ రాత్రంతా? నిన్న సిచ్యువేషన్ మాత్రం చాలా డిఫికల్ట్ ఉండే. ఇంత ఫ్లో ఇంత వచ్చింది మాకు. అయితే దాంట్లోకి చాలా రోప్ కట్టి దాని మీద మేము ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకుంటా ఒక్కొక్కరిని ఈప్ మీద ఎక్కించుకొని బయట అక్కడ తీసుకెళ్ళి అక్కడ సంఘంలో చేరువాటు చేసాం. అంతే. చూడొచ్చు ఎంత దయనీయంగా ఉంది, ఏ స్థాయిలో వరద వచ్చింది అనేది మనం విజువల్స్లో చూపించవచ్చు. విద్యార్థుల బుక్స్ అన్ని కూడా పూర్తిగా నానిపోయాయి. దయనీయంగా మారింది. అధ్వానంగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా భయంకరంగా సిచ్యువేషన్ అయితే భయంకరంగా ఉండే. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని విద్యార్థులు నీటిలో తాడు సహాయంతో సురక్షిత ప్రాంతానికి అయితే వెళ్ళారు. కానీ ఆ క్షణాలని తలుచుకొని ఇంకా భయంతోనే వణుకుతున్నారు. ఆ క్షణాలు
తాము ప్రాణాలతో బయటపడతామని కూడా భావించలేదు. కానీ రెస్క్యూ టీం వచ్చి తమని కాపాడింది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కంట్రోల్ ఉంది. కానీ వర్షం ఇంకా కంటిన్యూగా అవుతుంది. పెద్ద చెరువు నుంచి వరద వస్తుంది. ఆ వరద ప్రవాహం మరోసారి కూడా ఈ హాస్టల్ను ముంచెత్తే అవకాశం ఉండడంతో విద్యార్థులందరినీ కూడా ఇళ్లలోకి పంపుతున్నారు. తల్లిదండ్రులు వచ్చిన వారిని అందరూ కూడా పంపుతున్నారు. ఇప్పటికే స్టూడెంట్స్ అంతా కూడా రెడీ అయ్యారు తమ బ్యాగులతో ఇళ్లలోకి వెళ్లేందుకు. నిన్న చూసిన భయానక పరిస్థితిని చూసి ఆ టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్ బట్టే తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళ ఇళ్లలోకి అయితే తరలి వెళ్తున్నారు. సో ఇది ఈ హాస్టల్కి సంబంధించిన తాజా అప్డేట్. ఓటు స్టూడియో.